नीचे क्यों आऊं मैं? नीचे आ पहले क्यों आऊं नीचे मैं? यार बच्चा इसको రైళ్ల తినేటి అమ్మేటోళ్ళ మీద కంప్లైంట్ చేసిండని అందులున్న ప్యాసింజర్ ను పొట్టు పొట్టు కొట్టిండ్రుల్ల గిట్లా వాళ్ళ చేతులు ఇరిగిపోను చూడుండ్రి చేతులకెట్లా రక్తాలు గారినాయో పాపం గీనకు. అయితే రైళ్ల పోతున్న గీనేదో కొనుక తిందామని చూసే వరకు ఏదడిగినా కూడా అడ్డగోలు రేట్లు చెప్పిండ్రట అందులో పనిచేసేటోళ్ళు. ఆగో ఎంఆర్పి ధరకే అమ్మాలే కానీ అంతకంటే ఎక్కువ రేట్లకు ఎందుకు చెప్తున్నారని అడిగిండట గంతే. నీకిష్టం ఉంటే కొనుక్కో లేకపోతే లేదని రుబాబు పెట్టిండ్రట. ఇట్లయితే కాదని ఆఫీసర్లకు కంప్లైంట్ చేయాలని గీ ముచ్చట మీద ఆన్లైన్ లో కంప్లైంట్ పెట్టిండట గీన. ఇక గంతే గిల్ల సొమ్మేదో దోసుకపోయినట్టు గ్యాంగ్ వచ్చిండ్రు. ఏం రాబాయ్ నువ్వేనా మా మీద కంప్లైంట్ చేసింది? ఏం తమాషాలు ఎత్తున్నావా? అసలు ఏమనుకుంటున్నావురా నువ్వు? కిందికి దిగు నీతోని మాట్లాడే పనున్నదని బగ్గనే బెదిరించిండ్రు. నేనేమన్నా మీరు రేట్లు ఎక్కువ అమ్ముతున్నది నిజమే కదా, దాని మీద కంప్లైంట్ చేసిన ఏదన్నుంటే వాళ్ళే చూసుకుంటారు గంతేగాని మీతోని మాట్లాడేదేమున్నదని అన్నాడు. సక్కా కిందికి దిగుతావా లేకపోతే మమ్ముల్నే పైకొచ్చి నీ సంగతి చూడమంటావా అని వార్నింగ్ ఇచ్చిండ్రు. అయినా తమ్ముడు పైనుంచి కిందికి దిగకపోయే వరకు బెర్తు మీదకి ఎక్కిపోయి మరీ కొట్టిండ్రు గిట్లా. ఇదంతా అందులున్నోళ్ళెవలో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టే వరకు మస్తుగా వైరల్ అవుతున్నది ముచ్చట. రైళ్ల తినేటి ఎక్కువ రేట్లకు అమ్ముడే కాకుండా మీదికేంచి అడిగినందుకు గీ తిరగ చేసిండ్రంటే గీళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాల్సిందేనని గరమైతున్నారు చాలా మంది గిది చూసినోళ్ళు. అయ్యా రైల్వే ఆఫీసర్లు చూస్తున్నారు కదా, గీసొంటోళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకుంటారో మరి జల్దిన తీసుకోండ్రి.